ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు నగరానికి కోతవేడు దూరం, భూముల ధరల కోట్లలో ఇవన్నీ నాణానికి ఒకవైపే. మరోవైపు నీటి కోసం యుద్ధాలు, కనీస అవసరాలు తీరక అవస్థలు. అదే హైదరాబాద్కు అత్యంత సమీపంలో మేడ్చల్ మున్సిపాలిటీ పరిస్థితి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనంపై మేడ్చల్ మున్సిపాలిటీ ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. జీహెచ్ఎంసీలో విలీనమైన వాటిలో మేడ్చల్ మున్సిపాలిటీ ఒకటి. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నియోజకవర్గంలోకి వస్తుంది. 2013లో మేడ్చల్ మరియు అత్వెల్లి గ్రామ పంచాయతీలను విలీనం చేయటం ద్వారా ఏర్పడింది. దీని అధికారిక కార్యకలాపాలు 2013 సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక భాగం మేడ్చల్ పరిధి 26.95 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం మేడ్చల్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనమైంది. మేడ్చల్ నాగపూర్కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. జాతీయ రహదారి ఉండటం నగరానికి దగ్గరలో ఉండటంతో మేడ్చల్ నాగపూర్కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. జాతీయ రహదారి ఉండటం నగరానికి దగ్గరలో ఉండటంతో ఈ ప్రాంతం వేగంగా విస్తరించింది. అయితే మేడ్చల్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ప్రస్తుతం మేడ్చల్ని 2 వార్డులుగా విభజించారు. అవి కూడా సరిగా విభజించలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వార్డులో ఎక్కువ మంది జనాభా ఉంటే మరో వార్డులో చాలా తక్కువ సంఖ్యలో జనాభా ఉంది. కౌన్సిలర్లు ఉంటేనే తమ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు కార్పొరేటర్ వస్తే ఎలా పరిష్కారం అవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు సమస్యలు వస్తే ఎక్కడ చెప్పాలో, ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్ పరిధిలో నీటి సమస్య విపరీతంగా ఉందని, ఈ కొరతను జీహెచ్ఎంసీ ఎలా తీరుస్తుందో చెప్పాలంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ముందు తమ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నగర శివారు ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే గెజిట్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఫైనల్గా ఏవైతే చిన్నపాటి ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగిందో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు కూడా మనం వెళ్ళడం జరిగింది. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల కొంత అనాసక్తిని అయితే చూపిస్తున్నారు. అందరూ కూడా తమ అభ్యంతరాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ మున్సిపాలిటీలో ఉన్నాం. అసలు మేడ్చల్ మున్సిపాలిటీలో ఇప్పుడు ఎన్ని వార్డులు ఏర్పడ్డాయి, వీళ్ళ సమస్యలు ఏంటి, అలాగే జీహెచ్ఎంసీలో కలుస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రధానంగా మేడ్చల్ మున్సిపాలిటీ ఇప్పుడు 2 వార్డులుగా విడిపోవడం జరిగింది. సో ఏంటి ఇప్పుడు ప్రధానంగా జీహెచ్ఎంసీలో కలపడం కరెక్టా కాదా? లేదండి, ఇప్పుడు మా మేడ్చల్ని 2 డివిజన్లుగా విడదీసినారు. ఇది జీహెచ్ఎంసీలో కలపడం జరిగింది. మాకు ఇప్పుడు పోయిన మున్సిపల్ అయ్యి ఒక టర్మే అయింది. మాకు ఈ అడ్డదోలుగా ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దీన్ని మాకు ఇక్కడ ఒక అభివృద్ధి లేకుండా ఏమీ చేయకుండా ఇప్పుడే దీన్ని జీహెచ్ఎంసీలో కలపడం మాకు చాలా బాధగా ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడే ఇది ఉన్నది. మీరు ఒక ఈ ఛానల్ ద్వారా మీరు కూడా అందరికీ ప్రజలది ఒపీనియన్ తీసుకునే మంచిది. ఇక్కడ మాకు నీటి సమస్య కూడా బాగున్నది మేడ్చల్లో. ఇంకా చాలా రోడ్లు డెవలప్మెంట్స్ ఇంకా ఇప్పటివరకు మున్సిపల్ నుంచే ఏమి అభివృద్ధి కాలేదు. అంతలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని ఏదో జీహెచ్ఎంసీలో కలిపి తన లబ్ధి గురించి ఏదో ఆయన వేరే విధంగా చేస్తున్నాడు. ఇది ఎంత మటుకు సమాచారం, దీని మీద మేము ఖండిస్తున్నాం. మేడ్చల్ అభివృద్ధి చెందుతోంది, ప్రధాన రహదారి ఆనుకుంది, రోడ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, ఇరుక్కిరుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీలోనే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఈ సమస్యలు తీరుతాయని భావిస్తున్నారా? యాక్చువల్గా మా మేడ్చల్ మున్సిపాలిటీలో గవర్నమెంట్ లెక్కల ప్రకారం 12,500 ఇళ్ళు, ఇంచుమించుగా 42 కోట్లు మామూలుగా మా రాబడి ప్రభుత్వం ద్వారా, గంటలు వేరేగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సమస్యలు ఏంటంటే మా దగ్గర ఈ గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడే మా సమస్యలు సాల్వ్ కాలేదు. పైగా మాకున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మాకు జీహెచ్ఎంసీలో కలిస్తే మా మేడ్చల్లో ఉన్న అంటే గత కొన్నేళ్ల నుంచి ఉన్న సంపద ఇప్పుడు బస్ డిపో ఉంది, అది సుమారు 10 ఎకరాలు ఉంది. హెచ్ఎండికి సంబంధించి బస్ డిపోకి సంబంధించి 10 ఎకరాలు, పోలీస్ స్టేషన్ ఒక 3 ఎకరాలు, తర్వాత ఇండస్ట్రియల్లో ఒక 50 ఎకరాలు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు కమిటీ ద్వారా 30%కి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లని పెద్ద పెట్టుబడిదారులకు, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తారని పేపర్లో చదివినాం మేము. అట్లా కనుక ఇయర్ అండ్ గ్యారంటీ ఉండదు కదా.
కాబట్టి మాకు జిహెచ్ఎంసీలో కలిపితే మా సంపదతో పాటు మా ఎప్పటి నుంచో ఉన్న ఏదైతే మూలధనం ఉందో అది కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకోటి 23 వార్డుల నుంచి కేవలం 2 వార్డులే డివైడ్ చేస్తే ఇది ఇప్పుడు 23 వార్డులు ఉన్నప్పుడు 1800 ఓట్లు ఒక్కొక్క వార్డుకు. అప్పుడే మేము ప్రజల దగ్గరికి పాలన పోలేకపోయింది. మరి ఇప్పుడు 25,000-26,000 మంది దగ్గరికి పాలన ఎట్లా పోగలుగుతుంది? ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. ఒకసారి డెవలప్మెంట్ అయినాక ఇట్లాంటివి చేస్తే బాగుండే, కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపటి రోజు ఇప్పుడు 40 కోట్లు వస్తుండే మాకు రెవెన్యూ. ఇప్పుడు ఈ 40 కోట్లు జిహెచ్ఎంసీలో కలిస్తే ప్రభుత్వానికి పోతాయి. మరి ప్రభుత్వం ఒక్క మేడ్చల్కే అయ్యేదిగా, కాబట్టి మేము నష్టపోతాం. అప్పుడు 5 కోట్లు రావచ్చు, 2 కోట్లు కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఏమొస్తాయో ఏం రావో మాకు అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్లో ఉన్నప్పుడు మాకు తెలుస్తుంది పలానా రోడ్డు పలానా మోరీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అవుతుందనేది తెలుస్తుంది. రేపు జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వము కూడా డబ్బులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? అది మా బాధ. అంటే ప్రధానంగా ఇటు ప్రజల్ని కన్సల్ట్ చేయలేదు, పొలిటికల్ పార్టీలను కూడా కనీసం కన్సల్ట్ చేయలేని పరిస్థితి. సో అసలు చేసుంటే బాగుండేదని భావిస్తున్నారా? యాక్చువల్గా ప్రజా వివరణ అనేది అసలు ఎక్కడ తీసుకోలేదు. ఇంకోటి మాకు తెలిసి వచ్చింది ఏంటంటే మా డివిజన్ చూస్తే మాత్రం వాళ్ళు ఎక్కడో కంప్యూటర్లో కూర్చొని గూగుల్ మ్యాప్స్ ద్వారా డివైడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డివిజన్ వారిగా అక్కడున్న పరిస్థితులు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు నల్లాలు ఉన్నాయి, డ్రైనేజ్లు ఉన్నాయి, కచ్చాలే. మేడ్చల్ మున్సిపాలిటీలో ఇప్పుడు కచ్చా మోరీలే సుమారు 85% ఉంది. 85% కచ్చా మోరీలు ఉన్నప్పుడు మరి పక్క మోరీలు ఎప్పుడు కావాలి? కాబట్టి ప్రజలకు అనుకూలంగానే ఇది లేదనేది నా అభిప్రాయం. పార్టీల పరంగా కూడా ఎవరు వచ్చిరో లేదో మాకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ స్టేట్మెంట్ చూడలేదు. సొంత నిర్ణయంగానే భావించాలి ప్రభుత్వం. మేడం మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ విధంగా విలీనం చేయడం అనేది అంటే ఇప్పుడు పూర్తి జిహెచ్ఎంసీ విలీనం చేయడం సమంజసమా, లేకపోతే దీన్ని 2 కార్పొరేషన్లు చేస్తే లేదా 3 కార్పొరేషన్లు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా మాత్రము ఈ నిర్ణయం సరైనది కాదు. ఇలా అయితే ఇది సరిపోదు. మాకు అసలు మెజారిటీ చాలా ఎక్కువ ఉంది. ఈ గ్రామాలన్నీ కూడా కలిపినట్లయితే ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి కలిపినా కూడా మనము ఒక కార్పొరేటర్ని పెట్టాలనుకున్నా కానీ సరిపోదు. ఇక్కడ అంత జనాభా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందే ఎలాంటి మున్సిపాలిటీలుగా ఉన్నప్పుడు మండలంగా ఉన్నప్పుడే ఇక్కడ అంతంత మాత్రానే ప్రజలకు న్యాయం జరిగిందనమాట. సరైన సౌకర్యాలు లేక ఇలాంటివన్నీ జరిగినాయి. ఇంకా మొత్తము వెళ్ళి ఎప్పుడైతే జిహెచ్ఎంసీలో కలుస్తుందో ఈ కలపాలనే ఉద్దేశం తీసుకున్నారో అది ఖచ్చితంగా చాలా రాంగ్ డెసిషన్. ఒక్కసారి ప్రజలను కూడా అడిగి చూడాల్సింది. ఇట్లా వచ్చి రాగానే పట్టుమని ఒక 2 సంవత్సరాలు కూడా కాకముందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప దీనివల్ల ఉపయోగం అనేది ఏదీ లేదు. మేమైతే ఎవరం కూడా దీనికి ఏకీభవించడం లేదు. ఖచ్చితంగా ఇది చాలా తప్పుడు నిర్ణయం అని నా ఉద్దేశం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరేమనుకుంటున్నారు? ప్రధానంగా ఇక్కడ సమస్యలే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఈ సమస్యలు ఎంతవరకు తీరుతాయి? ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యలే వాళ్ళు తీర్చుకోవడమే ఇబ్బందిగా మారుతున్న పరిస్థితుల్లో మీ మున్సిపాలిటీలన్నీ కూడా కలిస్తే సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంతమందికి మీకు సోదరులు కూడా వివరించినట్టు ఏదైతే అది అభివృద్ధి పేరుతోటి అభివృద్ధి మొత్తము ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏకరూప అభివృద్ధిని మేము చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి మేము పత్రికల ద్వారా లేకపోతే మీలాంటి న్యూస్ ఛానళ్ళ ద్వారా చూడడమే తప్పించి ప్రభుత్వం నుంచి ఒక కన్సర్న్ మినిస్టర్ శాఖ మినిస్టర్ ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అయితే ముఖ్యమంత్రి గారే ఆయననే మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన నుంచి ఎక్కడ కూడా ఒక అథెంటిక్ డేటా కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. కానీ ఏం చెప్తా ఉన్నారంటే ఏకరూప అభివృద్ధి అంటా ఉన్నారు. ఏకరూప అభివృద్ధి ఏంది? ఇప్పుడు నిజంగా వాళ్ళు సీన్ అన్న చెప్పిండు ఏమని అని అంటే మున్సిపాలిటీ ఇప్పుడు 23 వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఇంకా 2-3 గ్రామ పంచాయతీలను దీంట్లో మర్జ్ చేశారు. ఆ మర్జ్ను కూడా చేసిన తర్వాత కేవలం గూగుల్ మ్యాప్స్ మేము హైవేకి అటొకటి ఇటొకటి చేసినామని చెప్పేసి చెప్పుకోవడానికి తప్పించి నిజంగా ఇక్కడ ఏకరూపత ఉంది. మేము ఇదే మున్సిపాలిటీని తీసుకుంటే మేము చెప్తా ఉన్నాము, మాకు మున్సిపల్ కమిషనర్ గారు జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇచ్చినటువంటి డేటా మా దగ్గర ఉంది. దాని ప్రకారమే దాదాపు 122 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉన్నాయి ఈ మున్సిపాలిటీ. గతంలో ఉన్నటువంటి మేడ్చల్ మున్సిపాలిటీ 23 వార్డులుగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో 122 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉన్నాయి, ఒక సీసీ రోడ్లు ఉన్నాయి. 28 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి కాలనీ పేరు కేఎల్ఆర్. అంటే ఇది ఈ మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో కొంత
ఒక సిస్టమేటిక్గా డెవలప్ అయినటువంటి కాలనీగా చెప్పబడుతున్నటువంటి ఈ కాలనీలోనే మీరు అక్కడ చూసుకుంటే గుంతలు, ఈ గుంతలు ఊడ్చడానికి ఒక ట్రాక్టర్ మట్టి లేకపోతే ఒక ఏంది ఆటో సిమెంట్ని తెచ్చి పూడ్చడానికే ఈ మున్సిపాలిటీ ఉన్నప్పుడే దీనికి దిక్కు దివాన్ లేనటువంటి పరిస్థితి. అనేక సమస్యలు మాకున్నాయి. మాకు ఇంకోటి ఏంది అని అంటే బాలాజీ నగర్ లేకపోతే నూతనంగా ఏర్పడినటువంటి కాలనీల్లో నీటి సమస్య విపరీతంగా ఉంది. ఆ నీటి సమస్య పైన మహిళలు తమ ఆక్రోశాన్ని వెళ్ళగచ్చు ఆ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి, అంటే ఈరోజు డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన నిర్లక్ష్యంగా ఏం సమాధానం ఇస్తా ఉన్నాడంటే బోర్లు వేసుకోవాలంటాడు. సార్ మేము ఎట్లా బోర్లు వేసుకుంటాము అని అంటే మీ ఇష్టం, అది మాకేం సంబంధం అమ్మ, అందరు వేసుకుంటలేరా, మీరు కూడా అటనే వేసుకోవాలని చెప్పేసి అధికారుల నుంచి ఆల్రెడీ మనము అంటే అన్నం ఉడుకుతుంది అని అంటే ఒక మెతికెట్లా తెలిసిపోతా ఉందో, అధికారులు కూడా రేపటి రోజు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే మా ప్రాంత ప్రజలు నిజంగా ఇటువంటి నిర్లక్ష్యానికి గురవుతారనే మేము భావిస్తూ ఉన్నాం. సోదరుడు చెప్పిన టాపిక్లోనే ఇక్కడ స్థానికంగా మీరు అధికారులను కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే జోనల్ కార్యాలయాలు వస్తాయి, ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అది సాధ్యమంటారా? చాలా ఇబ్బందికరమైన విషయం. ముఖ్యంగా నేను హెచ్ఎంటీవీ వారికి యాజమాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మేడ్చల్ ఒక గ్రామీణ ప్రాంతం ఇంతమందికి ఉండే అది తీసుకుపోయి మనకు ఆల్రెడీ మన మున్సిపల్లో కలిపారు. ఆ 10 సంవత్సరాల్లో మనకు ఏం అభివృద్ధి కాలే. అదే మేము గ్రామీణంలో ఉంటే చాలా అభివృద్ధి ఉండే. ఈ మున్సిపల్ కలిపి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోవాలంటేనే సామాన్యుడు అందరు కూలి నాలి పని చేసుకునే బతికే కుటుంబాలు ఉన్నాయి. ఆ సామాన్య కుటుంబాలు పోయి ఒక కాంపిటీ ఇవ్వాలంటేనే చాలా ఇబ్బంది ఉండే. ఆ మున్సిపాలిటీని తీసుకుపోయి మళ్ళీ జిహెచ్ఎంసీ కలపడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అందరికీ అవగాహన ఉండదు. అంటే ఈ జిహెచ్ఎంసీ కలిపితే మాకు ట్యాక్సులు చాలా ఎక్కువైతాయి, ఇవన్నీ ఎక్కువైతే చాలా బాధతో ఉన్నారు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఈ విధంగా మేము ఈ మున్సిపల్ జిహెచ్ఎంసీ కలపడం వల్ల మేము చాలా ఖండిస్తున్నాము. కరెక్ట్. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే వైపు ట్యాక్సీలు పెరుగుతాయి అనేది ఇప్పటికే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. కానీ వసతులు ఏ మేరకు ఏర్పాటు చేస్తారనేది కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నారు? మాకు 10 ఏళ్ల మున్సిపాలిటీలోనే మాకు ఇక్కడ డెవలప్మెంట్ కనిపించలేదు, అంటే ఫుల్ ఫ్లెజ్ డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపితే మాత్రం ఖచ్చితంగా జరగదనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము టీవీలలో ఫోటోలు చూసినాయి ప్లస్ వీడియోలలో చెప్పడం ఏంటంటే 150 వార్డులు ఉన్న జిహెచ్ఎంసీలోనే వాళ్ళు రోజు కొట్లాడుతున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తలేవని వాళ్ళు కొట్లాడుతున్నారు, ప్లస్ 25% కమిషన్ తీసుకొని ఇస్తలేరు, అయినా కూడా ఇస్తలేరని వాళ్ళ బాధలు చూస్తున్నాం వీడియోలు సోషల్ మీడియాలో. ఇంకా రేపు మా దగ్గర కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని మేము ఖచ్చితంగా నమ్మకానికి వస్తుంది. రేపటి రోజు నుంచి మాకు ఒక నాయకుడు అనేటోడు ఉన్నా పని చేయలేని పరిస్థితి అయితే మాకు రేపు కల్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాలకవర్గం ఉన్నా కూడా నిధులు లేనప్పుడు చేయడానికి ఏమి ఉండదు. నెక్స్ట్ కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రారు. మీరు నమ్మరు, ఇంచుమించుగా ఇప్పుడు మెర్జ్ అయిన తర్వాత మాకు 80 మంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాల్సింది ఉంది మున్సిపాల్లో. ఇప్పుడు అది కూడా ఒక విధంగా మాకు మోతనే కదా. ఇప్పుడు ఉన్న డబ్బులు తీసుకెళ్తారు, కట్టాల్సినవి ఎక్కడి నుంచి కట్టలేరు వాళ్ళు. అంటే కాంట్రాక్టర్లు కూడా మోసమే, ఇటు ప్రజలకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే, లైబ్రరీ సెస్ తీసుకుంటారు. మా దగ్గర లైబ్రరీ పెద్ద లైబ్రరీ ఒక మూలకు ఉంది, అంటే 5-8 కిలోమీటర్లు దాటి ఒక మామూలు విద్యార్థి పోలేడు. అట్లాంటి మౌలిక సదుపాయాలను ఇవ్వలేనప్పుడు భావసూరపగత లేకుండా ఇట్లాంటి వాటిని డిబేట్ చేయడం కూడా ఒక విధంగా తప్పే అవుతుంది కదా, ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది వాస్తవానికి. ఇంకోటి, ఈ వార్డులకు సంబంధించిన సరిగ్గా జరగలేదు, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పడం, దీనిపైన మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? మేము మా కాలనీల వైజ్కి వెళ్ళి మేము ఇచ్చినాము. మాకేందంటే ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా వాటర్ సమస్య ఉంది. అసలు వాటర్ సమస్యకు ఇప్పుడు సరే జిహెచ్ఎంసీలో కలిపేసినాము, విలీనమైనాము అని అంటున్నారు. మరి జిహెచ్ఎంసీలో మెట్రో వాటర్ సర్వీస్ ఉంటుంది, మరి మా దగ్గర ఎందుకు వస్తలేరు? అది ఇంకొక 6 నెలలో ఏడాది కంటే అప్పటి వరకు అయితే మేము సావాల్సిందే కదా. ఇప్పుడు మామూలు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఈరోజు 8,000 రూపాయలు కిరాయి కట్టి వాటర్కి ఇంకో 4,000 అంటే వాళ్ళు ఉండలేరు. మళ్ళీ వాళ్ళు ఉర్రులోకి వెళ్ళిపోవడమా, లేకుంటే ఇంకెక్కడన్నా పోయి బిలో పవర్టీలో వెళ్ళే పరిస్థితి ప్రజలు వచ్చేస్తారు. నీళ్లు లేవు, నీళ్ళ వ్యవస్థ ఇస్తలేరు. సుమారు 6.8 రావాల్సిన నీళ్లు 0.6 వస్తుందని చెప్తున్నారు. అంటే ఈ లైన్మెన్లు అడుగుతాం కాబట్టి అధికారులు అంటే భావజూరత ఉన్న ఇంత చేసే కార్యక్రమానికి నీళ్లు కూడా ఇవ్వాలి కదా ఆ స్థాయిలో. మరి ఆ స్థాయిలో నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ జిహెచ్ఎంసీలో విలీనం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కదా ఒక విధంగా. ప్రజలని ఘోర అవమానమే ఇది. ప్రభుత్వము మమ్మల్ని డెవలప్ చేసి మాకు అన్ని సదుపాయాలు ఇచ్చి అప్పుడు వీళ్ళు చేస్తే పెద్ద పట్టింపులు ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఏమీ ఎక్కడ గుంగలు అన్నీ ఉన్నాక కూడా ఈ కలపడం అనేది ఒక విధంగా మోసంగానే మేము భావిస్తున్నాం.
జిహెచ్ఎంసీలో కలిపినారు మా మేడ్చల్ అనేది చాలామందికి చాలా సంతోషపడుతున్నారు. అయితే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అయిన తర్వాత మరి చాలామందికి అనుమానం ఉంది. ఇక్కడ వార్డు మెంబర్స్ 23 మంది కౌన్సిలర్స్ ఉన్నప్పుడే దీనికి అతీగతి లేదు. ఇప్పుడు మేడ్చల్ అంతా కలిసి 2-3 ఉంటారు బహుశా. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళని కలవడం ఎక్కడ అనేది ఒక పెద్ద సందేహం ప్రజలందరికీ కూడా. అయితే ఇక గత జల సేతుబంధనం ఇది ఆల్రెడీ అయిపోయింది. గవర్నర్ సంతకం పెట్టారు, జీవోలు ఇచ్చారు, అయిపోయింది. మనం ఎంత మొత్తుకున్నా అయ్యే పని కాదు. మా ప్రజల యొక్క ఘోష ఏమిటంటే మేడ్చల్లో మొత్తం తాగడానికి నీళ్ళు లేవు. ఆఫీసర్లు ఏమంటున్నారు, ఇందాక చెప్పారు బోర్లు వేసుకోండి అమ్మా అని. నీళ్లు పడితే కదా బోర్లు వేసుకోవడానికి. నీళ్లుంటే 2000 అడుగులు వేసులు 1800 వేసినా కూడా ఒట్టి పొట్టు రేగుతుంది. ఇలాంటి నిస్సహాయ పరిస్థితిలో ప్రజలు ఏం చేయలేం. కాబట్టి జిహెచ్ఎంసీ అయింది, అది మళ్ళీ మలుపుతారా అనేది సాధ్యం కాదు. జీవో వచ్చేసింది, గవర్నర్లు సంతకాలు పెట్టారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రజల యొక్క అప్పీల్ ఏమిటంటే ముఖ్యంగా మేడ్చల్లో నీటి సమస్య, బర్నింగ్ ప్రాబ్లం. రెండవది రోడ్లు. మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ లోతు గుంతలు నీళ్లు ఉన్నాయి ఇదే సర్కిల్లో. మరి వీళ్ళు వెలగబెడతారని వాళ్ళు చేస్తారనేది కూడా ప్రజలకు ఆశ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడే లేదు, అక్కడేం చేస్తారనేది. మామూలుగా మన అందుబాటులో ఉన్న వాళ్ళే చేయలేకపోయినారు. అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తారనేది ఒక టన్నుల కొద్ది ప్రశ్న. అది మా అప్పీల్ ఏమిటంటే, సరే మేము ఎంత మొత్తుకున్నా అదైతే ఎనికి రాదు, కలపడమే. కానీ ప్రజల ఘోష పట్టించుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. ఒక్కసారి ఇట్లా పర్యటనకు రండి. ఇంకా పూర్తిగా దాంట్లోకి రాలేదు కాబట్టి వీళ్ళ మున్సిపల్ ఆఫీసులో ఇంకా ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒకసారి చూసి ఏమిటి ఇక్కడేముంది, ఏడగుంతలు ఉన్నాయి, నీళ్ళు ఏమన్నా ఇస్తున్నారా. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా 6.5 MLD వాటర్ రావాలి మాకు, కానీ 0.5 MLD వాటరే ఇస్తున్నారని వాళ్ళే చెప్పారు. మరి ఇవి ఎవరికి ఇస్తారు? వారానికి ఒకసారి కూడా రావట్లేదు. పొందామంటే అక్కడ నీళ్లు కూడా లేవు. అక్కడ పరిస్థితి 1000 రూపాయలు ఇచ్చినా దొరికేటట్టు పరిస్థితి లేదు. నవంబర్ ఆన్వర్డ్స్ ఇట్లా ఉంటే రేపు మార్చి ఏప్రిల్ ఎలా ఉంటుంది? కాబట్టి ఎవరున్నా సరే, ఏ పరిపాలనలోకి వచ్చినా సరే, కామన్ మ్యాన్కి ఏంటంటే వాళ్ళకు కనీస వసతులు ఏర్పాటు చేయాలి. నువ్వు జిహెచ్ఎంసీలు కలుపు, లేకపోతే ఢిల్లీలు కలుపు, యానన్న కలుపు. మినిమం నీడ్స్ అనేది లేకపోతే ప్రభుత్వం వ్యర్థం. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇవన్నీ వ్యర్థం. ఎందుకంటే వాళ్ళు చేసి ఉండాల్సింది ఒకసారి మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి ఈ అభిప్రాయం ఏమిటి, జిహెచ్ఎంసీలో కలిస్తే ఎలా ఉంటుంది, కలవకపోతే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా మీరు అభిప్రాయ సేకరణ చేస్తున్నారో అట్లే ప్రభుత్వ తరఫున చేసి ఉంటే బాగుండేది. కానీ అయిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే మాకు అప్పీల్ ఏంటంటే, కనీసం మీరన్నా గతంలో చేయలేదు, ఇప్పుడన్నా ఈ నీళ్ళకు సంబంధించింది అక్కడి నుంచి రావాల్సిన నీళ్ళు ఎందుకు రావట్లేదు ఎవ్వరూ చెప్పడం లేదు. చేప ఎందుకు ఎండలేదంటే ఏమో అట్లా కథ వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళేమో పైప్ పోయిందంటారు, కొన్నాళ్ళేమో ఫారెస్ట్ పర్మిషన్ అంటారు. ఏదైనా ప్రజలైతే ఎండగాలేది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, పెద్దలకి, అందరికీ, మేధావులందరికీ కూడా మేము విన్నవించేది అంటే, ముందు నీటి సమస్య ఇది తీరిస్తే మాకు అన్నీ తీసుకుపోయి కొండ మీద కూర్చోబెట్టినట్టే. మాకేం పెద్ద పెద్ద ట్రైన్లు, మెట్రో ట్రైన్లు అవి ఇవి అని లేదు. కామన్ మ్యాన్కి తాగడానికి నీరు కావాలి, రస్తాలు కావాలి, గుద్దలు లేని రస్తాలు. ఇది కామన్ మ్యాన్ యొక్క ఆశ. అది నెరవేరిస్తే వాళ్ళందరినీ మేము నెత్తిన పెట్టుకొని పూజ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా, ఏ కార్పొరేషన్కి వెళ్ళినా అక్కడ స్థానికులు చెప్పేది ఒకటే మాట, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విలీనం చేయడం ఎంతవరకు సమంజసం అనే ఒకే ఒక ప్రశ్నని వాళ్ళైతే సంధిస్తున్నారు. అలాగే ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనే ఒక ప్రణాళిక లేకుండా ఈ విధంగా విలీనం చేయడం సరైనది కాదు అనేది అయితే వాళ్ళైతే ఆక్రోశాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించిన స్థానికుల వాళ్ళ మాటల్లోనే వాళ్ళ వేదన. వీడియో జర్నలిస్ట్ రవితో RKHM TV, హైదరాబాద్. తమ ప్రమేయం లేకుండా జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సర్కార్ ఇప్పటికైనా మేల్కోవాలని కోరుతున్నారు.